హాయ్ అండి. ఇండియాలోనే మోస్ట్ హంటెడ్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హర్రర్ స్టోరీ రియల్గా జరిగింది. అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది నేను మీకు వివరంగా చెప్తానన్నమాట. ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఇంకా థ్రిల్లింగ్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన తర్వాత లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఒక రియల్ స్టోరీ అండి. 1960లో దీన్ని పశ్చిమ బెంగాల్లో బేగున్ కుదార్ అనే గ్రామంలో ఈ రైల్వే స్టేషన్ ని ప్రారంభించారు 1960లో. తర్వాత 1960 నుంచి 1967 వరకు దీని రన్నింగ్ అయితే బాగుంది. ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోల్కతా వెళ్ళడానికి దీన్ని ఉపయోగించుకునేవారు, ఈ రైల్వే ఫెసిలిటీని. తర్వాత అంతా బాగానే ఉందనుకునేటప్పటికి 1967లో ఒక రైల్వే మాస్టర్ అయితే అతని ఫ్యామిలీతో సహా ఇక్కడికి చిన్న ఊరికైతే ట్రాన్స్ఫర్ అయ్యారండి. అయిన తర్వాత ఆయన జాయిన్ అయ్యారు ఫస్ట్ డే డ్యూటీకి అన్నమాట. నైట్ డ్యూటీ అన్నమాట. నైట్ డ్యూటీ అయితే ఆయన నైట్ 9కి షార్ప్గా 9కి ఆయన రైల్వే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. అంటే ఆయన డ్యూటీ ఏంటి, ఏం రైలు వెళ్తున్నాయి, అంతా బాగా జరుగుతుందా లేదా అని అన్ని గమనిస్తున్నారు అన్నమాట. తర్వాత 10 అయింది, ఒక ట్రైన్ వచ్చింది. ఇలా టైం వెళ్తుంది, అలాగే ట్రైన్స్ కూడా వస్తున్నాయి వెళ్తున్నాయి. కానీ రాత్రి కరెక్ట్గా 12 అయిందండి. 12 అయిన తర్వాత అప్పుడు ఒక ట్రైన్ వచ్చి ఆగింది. ఆయన ఆఫీస్లోంచి బయటకు వచ్చారు. వచ్చి ట్రైన్ డ్రైవర్తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళి ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుని ట్రైన్ మూవ్ అవుతుంది చూస్తున్నారనమాట. చూస్తుండగానే ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతూ ఫాస్ట్గా రన్ అయిందనమాట ట్రైన్ అనేది. అప్పుడే ఆయన జీవితంలో ఫస్ట్ టైం ఒక సంఘటన అయితే జరిగింది. ఆయన జీవితాన్ని మార్చేసింది మొత్తం ఈ స్టోరీ అనేది. ఇది నిజంగా జరిగిందని చాలా మంది అయితే నమ్ముతారు. ఆయన ఆ ట్రైన్కి సమానంగా పరిగెడుతూ ఒక తెల్ల చీర కట్టుకున్న ఆమెనైతే ఆయన చూశారనమాట. ఫస్ట్ టైం ఆయన చూడగానే ఎవరు ట్రైన్ మిస్ అయిపోయి ఉంటారు, ఏమండి అని అరుస్తూ ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మీరు అలా పరిగెట్టకండి, ట్రైన్ వేరే వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పారనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళి. కానీ అక్కడ ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ ఎవ్వరూ అయితే లేరండి. ఆయన అప్పుడు చూసి షాక్ అయ్యారు. ఇదేంటి, ఇదంతా నా భ్రమ, నేను ఎవరిని చూడలేదా, నాకు ఎందుకు అలా అనిపించిందని చెప్పి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నెగిటివ్ ఎనర్జీని ఫేస్ చేస్తే మనం అదే ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాగే ఆయన కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అలాగే కూర్చుని అదే ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఏదో అనుకుని వదిలేశారనమాట. తర్వాత నెక్స్ట్ డే సేమ్ టైంకి 12:10కి ఆ ట్రైన్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ అలాగే ఆ ట్రైన్ వెనకాలైతే పరిగెట్టడం అయితే జరుగుతుంది. సెకండ్ డే కూడా అదే జరిగింది. ఇంకా మూడో రోజు అదే జరిగింది. వారం రోజుల పాటు, ఇంకా లాస్ట్ వారం రోజుల్లో ఆవిడ ట్రైన్ కంటే ఫాస్ట్గా అయితే పరిగెట్టేస్తుంది అనమాట. ఇంకా ఈయనకి గుండెల్లో దడ పుట్టేసి ఏంటి ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా కనిపిస్తుంది అని చెప్పి ఆయన అయితే ఆఫీస్లో వెళ్ళి చెమటలు కక్కేస్తూ కూర్చున్నారనమాట. ఫ్యాన్ తిరుగుతున్నా ఆయనకి ఏమీ అనిపించలేదు, అసలు ఏం తెలియట్లేదు. అప్పుడే అక్కడ విండో ఉందండి, రైల్వే ట్రాక్కి తిన్నగా ఒక విండో ఉంది. ఆయన కర్చీఫ్ తీసుకుని చెమటలు తుడుచుకుంటూ విండో వైపు అయితే చూశారు. అప్పుడే ఆ ఆత్మ అయితే ఆ విండో దగ్గరికి వచ్చి కోపంగా, చాలా కోపంగా ఈయనైతే చూస్తుంది. ఆయన అల్లిపోయి ఇంకా ఆఫీస్లోంచి బయటకు అయితే వచ్చేసారు. అప్పుడు అది అనిపించలేదు అనమాట. ఈయన మార్నింగ్ ఏం చేశారంటే రైల్వే పై అధికారులు అయితే ఉంటారు కదా, ఆఫీసర్స్, వాళ్ళకైతే కంప్లైంట్ చేశారు, చెప్పారు ఇలా అని చెప్పి వెళ్ళి. కానీ వాళ్ళు ఏమీ నమ్మలేదు, కొట్టి పడేశారు. అంతా నీ భ్రమ, అలా ఏమీ జరగదు అని చెప్పి. ఆయన అయితే భయంగానే డ్యూటీ చేస్తున్నారు. అతనికి ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారండి ఆ రైల్వే డిపార్ట్మెంట్లోనే. ఆయన అన్నారనమాట దగ్గరికి వచ్చి, నువ్వేం భయపడకు, ఈ రోజు రాత్రి నేను వస్తాను, నేను చూస్తాను,
నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పారనమాట. ఇద్దరు కలిసి నైట్ అయింది, అక్కడ ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ అక్కడ ఎలాంటి సంఘటన ఆయన ముందైతే, ఆయన ఫ్రెండ్ ముందైతే జరగలేదు. ఆయన కూడా ఇదే చెప్పారనమాట, అంతా నువ్వేదో భ్రమ పడుతున్నావు, ఇలా ఏమీ జరగలేదు, నీకు రెస్ట్ కావాలి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారనమాట. ఆయన అయితే డ్యూటీలోంచి ఆ రోజు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఈయన మార్నింగ్ డ్యూటీకి రాలేదని చెప్పి ఈయన ఫ్రెండ్ ఆయన క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడే ఆయన డోర్ తీసిన వెంటనే ఒక షాక్ అయితే తగిలిందనమాట ఆయనకి. ఏంటి, ఫ్యామిలీ మొత్తం, ఈ రైల్వే మాస్టర్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారండి. నైట్కి నైటే వీళ్ళు చనిపోయారనమాట. ఇద్దరు పిల్లలు, ఈ రైల్వే మాస్టరు అలాగే ఆయన భార్య చనిపోవడం అయితే జరిగింది. ఈయన చూసి షాక్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసారు. ఇలా ఇది మొదలుకొని ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆ రైల్వే స్టేషన్లో అయితే జరగడం స్టార్ట్ అయింది. అక్కడున్న ఊరి ప్రజలైతే రాత్రి మాకు ట్రైన్ శబ్దాలు వినిపిస్తున్నాయి అని అన్నారంట. కానీ అక్కడ చూస్తే ఏ రైలు ఉండేది కాదంట. పట్టీల సౌండ్లు, ఇలాగే లాంతర పట్టుకుని ఒక మహిళ కనిపించడం, ఇలా అన్వాంటెడ్ ఏదైనా సరే మనం రాత్రిలో చూస్తే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. ఇలా అక్కడ ప్రజలైతే ఆ స్టేషన్ని మెల్లగా అటువైపు వెళ్ళడమే మానేశారు. ఇంకా పొద్దున్న మామూలుగా వెళ్ళినా సరే నైట్ అనేది మొత్తం ఇంకా చీకటిగా చాలా దారుణంగా అయితే రెడీ అయిపోయింది ఆ స్టేషను. అలా అందరూ చెప్పడంతో గవర్నమెంట్ దృష్టికి వచ్చేది 42 years 42 సంవత్సరాలు ఈ స్టేషన్ అయితే మూసివేయడం జరిగింది. మూసివేస్తారనమాట. 42 సంవత్సరాలు మూసే ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఊరు చిన్నదండి, అక్కడ ఫెసిలిటీస్ ఏమీ ఉండేవి కావు. అది కూడా ఫారెస్ట్ ఏరియా, ఆదివాసులు ఉండే ఏరియా లాంటిది అనమాట. పూర్తిగా ఫారెస్ట్ ఏరియా. అలాంటి చోట కొంచెం భయంగానే ఉంటుంది కదా. సో ఇంకా ఇది క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ 2009లో దీన్ని అయితే రీఓపెన్ చేశారనమాట. ఈ స్టేషన్ని రీఓపెన్ చేసిన తర్వాత నుంచి ఇంకా అలాంటి సంఘటనలు ఏమీ కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరో అరుస్తున్నట్టు, నవ్వుతున్నట్టు వినిపిస్తున్నాయని చెప్పి అక్కడ ప్రజలు భయపడడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే రైళ్లు కంటిన్యూ అవుతున్నాయి అక్కడ. కానీ ఎప్పటి వరకు అంటే ఈవినింగ్ 5 వరకే అక్కడ ట్రైన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఇంకా ఏది అక్కడ ట్రైన్ అనేది రన్నింగ్ లో అయితే ఉండదు. అక్కడికి వెళ్ళవన్నమాట. ఏ పిచ్చుక ఏది కూడా అక్కడికి ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళవన్నమాట. ఆ స్టేషన్ ఇప్పుడైతే మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేసి మొత్తం అయితే బాగు చేశారు. ఇప్పుడైతే బాగుంది. కానీ ఒక్కసారి మనసులో భయం అనేది చేరుకుంటే అది ఇంకా అలా ఉండిపోతుంది కదండి. అందుకే అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడరు. ఒకవేళ అక్కడ ట్రైన్కి ఆ ఊరి నుంచి కోల్కతా చేరుకోవడానికి మార్గం కాబట్టి ఆ స్టేషన్ వచ్చేటప్పటికి విండోస్, ట్రైన్లో ఉన్న ప్రజలందరూ, ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ విండోస్ క్లోజ్ చేసేసుకుని ఉంటారనమాట. ఆ స్టేషన్ వస్తుంది అనేటప్పటికి విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తారు. ఎవ్వరు బయటకు చూసే ధైర్యం కూడా చేయరన్నమాట. సో ఇదండి కోల్కతా స్టోరీ అనేది. ఇది నిజమో కాదు మనమైతే చూడలేదు. నేను చాలా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి రియల్ జరిగిన స్టోరీ అని అంటున్నారు. కానీ ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనకైతే తెలియదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి హర్రర్ స్టోరీస్ వినాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.